నమస్తే నేను యామ్ని ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఫౌండర్ ఫణిరాజ గారు. అసలు ఈ అజాలో ఎలాంటి సర్వీసెస్ ను అందిస్తారు, ఫ్రెషర్స్ ని ఎలా హైర్ చేసుకుంటారు అనే విషయాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఫణిరాజ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ yes అయితే ఫస్ట్ గా అసలు ఏ విధంగా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటారు, చేసుకున్న వెంటనే ప్రాజెక్ట్ లోకి కూర్చోబెడతారా, అసలు ఏంటి? లేదండి. సో ఫ్రెషర్స్ అనగానే వాళ్ళకి జస్ట్ కాలేజ్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కానీ లేదా కాలేజ్ నుంచి బయటికి వచ్చి రకరకాల ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఐటీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ పనిచేసిన అనుభవం ఉండదు. ఐటీలో ప్రాజెక్ట్లో పనిచేయాలంటే చాలా రకాలుగా వాళ్ళకి స్కిల్స్ రావాలి. అవి కోడింగ్ స్కిల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, స్కిల్స్ రావాలి. స్కిల్స్ లేకుండా వాళ్ళని ప్రాజెక్ట్లో కూర్చోబెట్టడం కానీ ప్రాజెక్ట్లో వేయడం కానీ జరగదు. సో ఫ్రెషర్స్ని జనరల్గా ఎలా తీసుకుంటాము, ఫస్ట్ మనం లెట్స్ డిస్కస్ దాట్. మీరు అడిగారు కదా. సో ఫ్రెషర్స్ని ఎలా తీసుకుంటామంటే ఫ్రెషర్స్కి యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తాము. వాళ్ళకి యాప్టిట్యూడ్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉన్నాయా, వాళ్ళు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో లేదైతే ఏదైతే కోర్స్ నేర్చుకున్నారో అందులో బేసిక్ నాలెడ్జ్ ఉందా, అది కూడా లేకపోతే కష్టం కదండి. సో బేసిక్ నాలెడ్జ్ ఉందా, ఇవి చెక్ చేసి ఫ్రెషర్స్ని హైర్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళని మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. ఓకే, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఓటీజే అంటారు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఓజేటీ, సో జనరల్ రకరకాల పిలుస్తుంటారు. ఓజేటీ ఆన్ ద జాబ్ ట్రైనింగ్, లేదా ఇంటర్న్షిప్ అంటారు, లేదా షాడోయింగ్, జాబ్ షాడోయింగ్ అంటారు, రకరకాలుగా పిలవచ్చు. సో వాళ్ళని ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో పెట్టి వాళ్ళకు రకరకాల టాస్క్స్, అసైన్మెంట్స్, పిఓసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు, అలాంటి వాటిలో వాళ్ళని వేసి అవి వాళ్ళకు చేయడం వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్, మన కంపెనీకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి ప్రాజెక్ట్లో వేస్తాము. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్లో కూర్చోబెట్టే ముందుగానే వాళ్ళకి లైవ్లో అన్ని ఎక్స్పీరియన్స్లు ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్లోకి పంపిస్తారు. ఓకే, అసలు మీకు ఈ కన్సల్టెంట్ సర్వీసెస్ స్థాపించాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు ఇది పెట్టాలి అని ఆలోచించారు? అది అజా కన్సల్టింగ్ సర్వీసెస్ 2022లో పెట్టానండి. దీనికంటే ముందు 2015లోనే నేను ఇంకొక ఐటీ కంపెనీని స్థాపించి దాన్ని 100 కోట్ల వరకు చేసి ఒక 1000 మంది ఎంప్లాయీస్ 100 కోట్ల రెవెన్యూ వరకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీని అమ్మేశాము. దాని తర్వాత నేను ఈ కంపెనీ పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ కంపెనీ కాదండి, ఇది సెకండ్ కంపెనీ. దెన్ కమింగ్ టు నా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక నేను ఐటీలో టీసీఎస్, కాగ్నిజెంట్, బిఎంసి సాఫ్ట్వేర్ ఇలాంటి ప్రఖ్యాతమైన ఎంఎన్సీలలో మంచి మంచి పొజిషన్స్లో పనిచేసి ఇండస్ట్రీ అనుభవం వచ్చిన తర్వాత నేను ఆంటర్ప్రెన్యూర్గా మారాను. ఆంటర్ప్రెన్యూర్గా మారి 2015లో ఒక కంపెనీ పెట్టాను. అది ఎగ్జిట్ అయిన తర్వాత, ఆ కంపెనీని అమ్మేసిన తర్వాత ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఈ కంపెనీలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐటీ జాబ్ ఈజ్ నాట్ ఫర్ ఐటీ పీపుల్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదువుకొని బీటెక్ కంప్యూటర్సో, ఐటీయో, ఎంసీఏనో చేసిన వాళ్ళకి కాకుండా ఎవరైనా ఐటీలో మాకు ఎంట్రీ కావాలి, మాకు ఐటీలో ఉద్యోగం కావాలి, మేము ఐటీలో ఎలానైనా ఉద్యోగం కావాలనుకుంటున్నాము, మా కెరియర్ని ఐటీలోకి మలుచుకోవాలనుకుంటున్నాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలనే ఒక సంకల్పంతో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఐటీ వాళ్ళే కాకుండా నాన్ ఐటీ వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు అజా ద్వారా. ఓకే, అండ్ మీరు కోడింగ్ ట్యూటర్ ద్వారా ఏ విధంగా టెక్నికల్ స్కిల్స్ని నేర్పిస్తారు? సో కోడింగ్ ట్యూటర్ అనేది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అండి. ఇప్పటివరకు మీకు అసలు ఈ పదం కూడా మీరు వినుండరు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, చిన్నప్పుడు మనము మ్యాథ్స్ కావాలంటే ట్యూషన్కి వెళ్ళినట్టు, ఇంగ్లీష్ కావాలంటే ఒక ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళినట్టు, కోడింగ్ అయితే కోడింగ్కి కూడా ఒక దగ్గరికి ట్యూషన్కి వెళ్ళాలి. కోడింగ్ అనేది మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనేది, కోడింగ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్లో క్లాస్ రూమ్లో కూర్చుంటే రాదు. అక్కడ కేవలం నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. ఇండస్ట్రీలో పనిచేయడానికి కావాల్సిన స్కిల్స్ రావు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంతవరకు మీరు ఎక్కడ విని ఉండరు. సో కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో ఏం చేస్తామంటే, ఈ ఫ్రెషర్స్ని కానీ ఎవరైతే ఐటీలో జాబ్ ఎంట్రీ అని కోరుకుంటున్న వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ఐటీ ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తున్న నిష్ణాతుల్ని, ఎక్స్పర్ట్స్ని, 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి కోడింగ్ నేర్పిస్తాము. క్లాస్ రూమ్ ట్రైనింగ్, బేసిక్ ఇలు నేర్పిస్తారండి, ఏబిసిడీలు నేర్పిస్తారు. వీళ్ళకి కోడింగ్ నేర్పిస్తారు, వీళ్ళ చేతులతో వీళ్ళు కోడింగ్ చేసేలాగా చేస్తారు. అలా 1000 గంటల పాటు కోడింగ్లో శిక్షణ ఇచ్చిన తర్వాత
ఒక 200 గంటల కార్పొరేట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని ప్రాజెక్టులో వేస్తాం. సో కోడింగ్ ట్యూటర్లో జరిగే మొత్తం ట్రైనింగ్ అనేది ఇలా ఉంటుందండి. మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. మీరు పొద్దున 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆఫీస్లో కూర్చొని వారానికి 6 రోజులు సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్లో కూర్చొని కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో 2 గంటలు క్లాస్లో విన్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, పీజీలో ఉన్నామా, లేకపోతే పేరెంట్స్ దగ్గర ఉన్నామా, ఆన్లైన్లో మౌస్ జరుపుతూ టైంపాస్ చేసామా, అలా ఉండదు. 9-9:30 గంటలు మీరు కోడింగ్ రోజు చేస్తూనే ఉంటారు. 6 నెలలు ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా యూ విల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. అండ్ ఈ కోడింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 6 డేస్లో ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా? మళ్ళీ వాళ్ళు ఎంత నేర్చుకున్నారు ఏంటి అనేది. కొంతమందికి ఎంత నేర్చుకున్నా కూడా కోడింగ్ అనేది చాలా మందికి అర్థం కాదు. సో అలాంటి వారికి ఎలాంటి వేలో మీరు అంటే ఈజీగా గ్రాప్ చేసుకునే ఏ వేలో మీరు చెప్తారు వాళ్ళకి అర్థమయ్యేలాగా? సో మీకు ఈ కోడింగ్ 1000 గంటల కోడింగ్ నేర్పిస్తామని చెప్పాం కదా. ఈ 1000 గంటల కోడింగ్లో మీకు 350 గంటలు బేసిక్ కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాళ్ళని ఎందులోకి తీసుకున్నామో జావానా, .NET లేకపోతే డెవాప్సా, పైథానా, సేల్స్ ఫోర్స్ ఇలాంటి వాటిల్లో 350 గంటలు బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాము. సో వాళ్ళకి ఆ ఫండమెంటల్స్లో చిన్న ప్రోగ్రామ్స్ నుంచి మొదలు పెడితే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ వరకు వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇచ్చి అక్కడ మీ కోడింగ్ ట్యూటర్ మీ వెంబడే ఉంటాడు. అతను మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏదో బోర్డు మీద చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. మీకు ఆ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయాలన్నా, ఆ ప్రోగ్రామ్ని రాయాలన్నా, కోడ్ రాయాలన్నా మళ్ళీ మీరు గూగుల్లో లేకపోతే ఇంకెవరినో ఆ సహాయం అడగడమో లేకపోతే వదిలేయడము, దాని అక్కడికి గివప్ చేయడమో జరుగుతుంది. 90% అలానే జరుగుతుంది. కానీ అజాలో ఏం చేస్తామంటే మీకు ఈ కోడింగ్ ట్యూటర్ చెప్తాడు, ఇదిగో ఇలా అప్రోచ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇలా ఆలోచించాలి, ఈ ఆల్టర్నేట్ మెథడ్స్ ఉంటాయి, ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 3 ఇన్ని రకరకాలుగా వాళ్ళకి మెల్లిమెల్లిగా 350 గంటలు బేసిక్స్ నేర్పిస్తారు. దాని తర్వాత 500 గంటలు ఇంటర్మీడియట్ స్కిల్స్ నేర్పిస్తారు ప్రోగ్రామింగ్లో. దాని తర్వాత 150 అవర్స్ అడ్వాన్స్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇలా 3 విభాగాలుగా విభజించడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది వాళ్ళకి మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అర్థమవుతుందండి? రైట్. దాని తర్వాత ఏం చేస్తాము అంటే అసెస్మెంట్స్. ఇప్పుడు మీకు చెప్పాం కదా, టాస్క్స్, అసైన్మెంట్స్, పిఓస్ ఇస్తామని. ప్రతి చిన్న టాపిక్, ప్రోగ్రామింగ్ టాపిక్ తీసుకుంటే మీకు ఒక లూప్స్ రాయడం అయితే, ఒక ఫర్ లూప్ రాయడం అయితే, ఫర్ లూప్లో ఒక 10 టాస్క్స్ ఇస్తారు. ఆ 10 టాస్క్ సంబంధించిన ప్రోగ్రామ్ రాయడం ద్వారా ఫర్ లూప్స్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దానికి మూవ్ అవుతారు. అలా అనమాట. అండ్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం సార్. అనంతలక్ష్మి రావులపాలెం నుండి. నమస్తే అనంతలక్ష్మి గారు. నమస్తే అండి. సార్ ఉన్నారు, ఫణిరాజ గారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. సార్, మా అమ్మాయి బీటెక్ లో ట్రిపుల్ చేసిందండి. హలో, వినపడుతుంది, చెప్పండి. వినపడుతుందండి. మా అమ్మాయి ఇక్కడ ఫస్ట్ ఏమో పాలిటెక్నిక్ చదివిందండి 3 సంవత్సరాలు రావులపాలెన్ని. ఆ తర్వాత బీటెక్ విష్ణు కాలేజీలో చదివిందండి భీమవరంలో. అయితే మా అమ్మాయి ట్రిపుల్ తీసుకుంటే దానిలో అసలు కోడింగే తెలియదు అంటుందండి మా అమ్మాయి. ఇప్పుడు ట్రిపుల్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళరు, సాఫ్ట్వేర్ గురించి కాదది, హార్డ్వేర్ గురించే అని చెప్పిద్దండి. మాకైతే తెలియదు, నేను 10th క్లాస్ ఏనండి. నేనైతే, ఆయనైతే పెద్దగా చదువుకోలేదు. అయితే ఇది నాకు కోడింగ్ తెలియదు, నేను సాఫ్ట్వేర్కి వెళ్ళను, హార్డ్వేర్కి సంబంధించిన దానిలోనే చేస్తాను ఉద్యోగం అనేదండి. అయితే ఫస్ట్ చెన్నైలో శ్రీపురం అండి సెల్ ఫోన్ తయారీ కంపెనీలో చేసిందండి 1 సంవత్సరం. ఆ తర్వాత 2 సంవత్సరాలు. డైరెక్ట్ మీ డౌట్ ఏంటో అడగండి. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా అమ్మాయి ట్రిపుల్ చదివిందండి. అయితే హార్డ్వేర్ జాబే చేయాలండి, దానికి సాఫ్ట్వేర్ లోకి రావడానికి ఉండదా అని నా డౌట్ అండి. మా అమ్మాయి అసలు నాకు కోడింగే నేర్పలేదు. ట్రిపుల్ చదువుతున్నప్పుడు కాలేజీలో కోడింగ్ రానప్పుడు నేను సాఫ్ట్వేర్ అలా వెయిట్ చేయండి సార్, చెప్తారు, వెయిట్ చేయండి సార్. అనంతలక్ష్మి గారు నమస్కారం అండి. సో తప్పకుండా ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లోకి రావచ్చండి. దానికి బేసిక్గా మీ అమ్మాయి అన్నారు కదా, అమ్మాయిని అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, తనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, మ్యాథమెటిక్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లో కొంచెం పట్టు ఉందా, తర్వాత అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి అంటే విశ్లేషణాత్మకంగా ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించగలుగుతుందా, ఇలాంటివి ఉంటే కనుక తను తప్పకుండా సాఫ్ట్వేర్ వైపు రావచ్చు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తన కెరియర్ని స్టార్ట్ చేయొచ్చండి. ట్రిపుల్ ఈ కాదండి, సివిల్, మెకానికల్ చదివిన వాళ్ళని కూడా మేము ఎంతోమందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాము. అండ్ కాల్ చేసేవారు నెక్స్ట్ కాలర్ కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ మాత్రమే అడగాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఫణిరాజ గారు, ఎంతమందికి ఒక కోడింగ్ ట్యూటర్ ఉంటారు? ఒక 15 నుంచి 20 మందికి ఒక కోడింగ్ ట్యూటర్ ఉంటాడండి. ఈ 15 నుంచి 20 మంది కూడా
అతనితో అతని మెంటర్ అంటాం లేదా కోడింగ్ ట్యూటర్ అంటాము, ఆ కోడింగ్ ట్యూటర్ని అసైన్ చేస్తాము. అతను ప్రతిరోజు కూడా మీకు ఏదైతే టాపిక్ తీసుకుంటారో ఆ టాపిక్లో వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా టాస్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే మీ కోడింగ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆ కోడింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు రాసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి. అలా. ఓకే. అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు? సో ఇది మొత్తం కూడా ఈ కోడింగ్ ట్యూటర్ అనేది కూడా ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మేము హైర్ చేస్తామండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో హైర్ చేసేటప్పుడు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హైర్ చేస్తాము. సో డే 1 నుంచి వాళ్ళకు 6 నెలల్లో ఈ 1000 గంటల కోడింగ్ స్కిల్స్, తర్వాత 200 గంటల కార్పొరేట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించినప్పుడు ఈ 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్గా మారుతుంది. 6 months తర్వాత మేము తీసుకెళ్లి వాళ్ళని మా కస్టమర్స్కి ప్రజెంట్ చేస్తాము. మా దగ్గర 6 months ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు మీ కంపెనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కస్టమర్స్ ఉన్నారండి. మా కస్టమర్స్కి వీళ్ళని ప్రజెంట్ చేస్తాము. కస్టమర్స్ ఏం చేస్తారు, ఇంటర్న్షిప్ అయిపోయిన వాళ్ళని, ఇప్పుడు ఇంటర్న్షిప్ అయిన వాళ్ళని మేము ఏమంటామంటే హైలీ స్కిల్డ్ ఇండస్ట్రీ రెడీ రిసోర్సెస్ అంటాం. వీళ్ళ సీవీని మా సేల్స్ వాళ్ళు మా కస్టమర్స్కి ప్రజెంట్ చేస్తారు. మా కస్టమర్ వీళ్ళని తీసుకొని వీళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు. మా దగ్గరే ఉంటారు వీళ్ళు. వీడియో కాల్లో కస్టమర్స్ మాట్లాడతారు, వాళ్ళకి కోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. వీళ్ళు కనుక అవి క్లియర్ చేస్తే 30 to 40 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. వీళ్ళు కనుక అది క్లియర్ చేస్తే వాళ్ళు మాకు పీఓ ఇస్తారు. వీళ్ళని మా కస్టమర్ దగ్గరికి ప్రాజెక్ట్లో పంపిస్తాం. అలా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నేర్పించిన స్టూడెంట్స్లో ఎంతమంది ఒక మంచి పొజిషన్లో ఒక మంచి శాలరీ తీసుకొని ఉన్నారు? ఓకే. సో అజా స్టార్ట్ అయ్యి మనకి 2 years అయింది కాబట్టి నేను 2023 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. లాస్ట్ 1 yearలో మనం 100 పీపుల్ని హైర్ చేశామండి. 100 మందిని హైర్ చేశాము ఈ ఇంటర్న్షిప్ మోడల్లో. 100 మందిలో దాదాపు 30 మంది ఇప్పుడు మీకు ప్రాజెక్టులలో ఉన్నారు. ఓకే. మిగతా 70 మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఈ కంపెనీలో అండి. ఇంతకుముందు నేను ఒక కంపెనీ స్థాపించాను చెప్పా కదా, అందులో నేను 5,000 పైగా ఫ్రెషర్స్కి నేను జాబ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని రకరకాల కంపెనీలో డిప్లాయ్ చేశాను. వాళ్ళంతా అప్పుడు నేను 3 లక్షలు 4 లక్షలు శాలరీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చాను. వాళ్ళంతా ఇప్పుడు కూడా 50 లక్షలు 60 లక్షలు 30 నుంచి 60 లక్షల మధ్య శాలరీలో ఉన్నారండి. అండ్ యూ కెన్ చెక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ లింక్డ్ఇన్. మీకు నా పాత కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా లింక్డ్ఇన్లో ఉంటారు. వాళ్ళని ఎవరిని మీరు కాంటాక్ట్ చేసినా వాళ్ళు చెప్తారు. అండ్ అనంతలక్ష్మి గారు అడిగినట్టు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ ఉన్నారు, తర్వాత EEE ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, BSc, BA, BCom ఇలా చదివిన వాళ్ళు కూడా ఎంతో మందికి మేము సాఫ్ట్వేర్లో ఎంట్రీ ఇచ్చాము. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. తప్పకుండా. ప్రభాకర్ రెడ్డి, బాలనగర్, హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఫణిరాజా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మాట్లాడండి మేడం. హలో చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు. సార్ నాది డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీలో BA చేశాను సార్. మరి BA వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ పరంగా రావచ్చండి సార్? వాయిస్ వినిపించట్లేదండి సార్. నాది డిగ్రీ అయిపోయిందండి. BA అయిపోయింది డిగ్రీలో. ఓకే. BA డిగ్రీ ఉంది మీకు. ఎప్పుడు పాస్ అయ్యారు? అది లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్. అవునండి. ఓకే. అంటే సార్ మరి నేను కూడా రావచ్చండి సాఫ్ట్వేర్ పరంగా? తప్పకుండా నేర్చుకోవచ్చండి. నేను ఇంతకుముందు అనంతలక్ష్మి గారికి ఆన్సర్ చేసినట్టుగా మీరు కూడా మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్, ఇలాంటి రీజనింగ్ స్కిల్స్ ఇలాంటివి ఉంటే ఇంటర్మీడియట్ వరకు కనుక మీకు కొంచెం ఉన్న మ్యాథ్స్లో పట్టు ఉంటే, మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటే, యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉంటే మీరు తప్పకుండా ఏదైనా కోర్స్ నేర్చుకొని రావచ్చు. ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే రెడ్డి గారు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే కాదు, మీరు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, సేల్స్ ఫోర్స్ అని, SAP అని, ఇలాంటి ప్రొడక్ట్స్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే తొందరగా నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి ఎంటర్ కావచ్చు. రైట్. అయితే ఫణిరాజా గారు, మీరు ఫ్రెషర్స్ని మాత్రమే హైర్ చేస్తారా, లేకపోతే ఇలా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారా? ఫ్రెషర్స్ని తీసుకుంటామండి, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాము. కాకపోతే నేను 2000 సంవత్సరంలో పాస్ అయ్యాను. నాకు ఇప్పుడు 45 years. అంటే కొంచెం లెర్నింగ్ ఎబిలిటీ కొంచెం ఏజ్తో తగ్గుతుంది. అందుకని మేము 20 నుంచి 32-33 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు కూడా మేము హెల్ప్ చేస్తామండి. విల్ గివ్ ఆపర్చునిటీ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు వేరే ఇండస్ట్రీలో పనిచేస్తున్నా,
వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నా వాళ్ళు ఒకవేళ ఐటీకి షిఫ్ట్ కావాలనుకుంటే కావచ్చు, వాళ్ళకి గ్యాప్ ఉంది, లేదా ఉమెన్ ఉంటారు మ్యారేజ్ వల్ల కావచ్చు, లేదా మ్యాటర్నిటీ వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్తో వాళ్ళు బ్రేక్ ఉంటుంది వాళ్ళ కెరియర్లో, అలాంటి వాళ్ళకి కూడా ఇస్తామండి. కాకపోతే వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీ ఉందన్న విశ్వాసం వాళ్ళకు ఉంటే వాళ్ళు మేము పెట్టిన టెస్ట్లో పాస్ అయితే తప్పకుండా ఇస్తామండి. అండ్ ట్రయల్ పీరియడ్ గురించి ఏం చెప్తారు? సో ట్రయల్ పీరియడ్ ఏంటంటే బేసిక్గా ఈ అజా కోడింగ్ ట్యూటర్ అనేది కొంచెం డబ్బు ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న విషయం. 3,69,000 మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మా అజాలో కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ మీరు చేయగలుగుతారు. సో 3,69,000 ఇన్వెస్ట్ చేసే ముందు మనకు అనిపిస్తుంది నిజంగా అక్కడ నాకు నేర్చుకోగలుగుతానా, నాకు నేర్పిస్తారా, వీళ్ళు ప్రామిస్ చేసినట్టు అక్కడ కోడింగ్ ఉంటుందా, ఆఫీస్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో కంపెనీలు పెట్టి ఎత్తేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లోంచి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మనం చూపించాలి కదా. సో అది ఒక రీజన్. 2 వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ముందు చూసుకొని జాయిన్ అయ్యే అవకాశం కోసం మేము ఒక 15-day ట్రయల్ పీరియడ్ పెట్టామండి. ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వచ్చి 15 రోజులు మా దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మాకు ఓకే అయితే కనుక మేము వాళ్ళకి 15 days మా ఆఫీస్లో వచ్చి కూర్చొని మా దగ్గర కోడింగ్ ట్యూటర్స్ ఎలా నేర్పిస్తున్నారు, ఎలా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా జరుగుతున్నాయి, ఫ్లోర్ మీద మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అసలు ఏం జరుగుతుంది, ఈ కంపెనీని విశ్వసించొచ్చా, ఇక్కడ నిజంగానే నేర్పిస్తున్నారు, ఇక్కడ నిజంగానే ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రాజెక్ట్లో పని చేస్తున్నారా, వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, కస్టమర్స్ ఉన్నారా, ఇవన్నిటిని పరిశీలించి వాళ్ళు మా దగ్గర కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి మేము ఈ టూ వీక్ ట్రయల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసామండి. ఓకే. అండ్ నాన్ ఐటీలో వర్క్ చేసే వారికి శాలరీ చాలా తక్కువగా ఉంటుంది, అది సరిపోదు. సో ఐటీలోకి మారాలి అంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో అవకాశం ఏమైనా ఉంటుందా? నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చండి, మామూలుగా ఐటీ వాళ్ళు రావచ్చు, నేను ముందే చెప్పినట్టు. సో నాన్ ఐటీలో శాలరీస్ తక్కువ ఉంటాయి. జనరల్గా ఐటీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్రీమ్ శాలరీస్ కోసమే వస్తారు. ఎక్కువ శాలరీస్, చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది, 5-day వీక్ అని, చాలా తొందరగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని, కెరియర్ గ్రోత్ ఉంటుందని, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందని, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని వస్తారండి. కానీ నా మెసేజ్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ కోరుకునే వాళ్ళకి అజా ఇవ్వగలుగుతుందండి. అజా కెన్ హెల్ప్ పీపుల్ హూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఐటీలో ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడే కంపెనీ. కానీ మేము 3.6 lakhs మాత్రమే శాలరీ ఇస్తాము ఫ్రెషర్కి. మీకు ఇన్ఫోసిస్లో ఫ్రెషర్కి 6 నుంచి 8 లక్షల దాకా ఇస్తారు, లేదా పెద్ద కంపెనీలో కొంచెం పెద్ద ప్యాకేజీలు ఇస్తారు. మేము ఎందుకు ఇవ్వలేము అంటే మా దగ్గర నుంచి కస్టమర్స్ తీసుకుంటారు కాబట్టి మాకు కూడా దానిలో కాస్ట్ ఉంటుంది, సేల్స్ వాళ్ళ కాస్ట్ ఉంటుంది కాబట్టి మేము అంత ఇవ్వలేము. కానీ మా దగ్గర ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల అనుభవం పొందిన తర్వాత వాళ్ళు మార్కెట్లోకి వెళితే వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున శాలరీస్తో వాళ్ళ గ్రోత్ వస్తుంది. సో ఎనీబడి హూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ can use Aja's platform to get into IT industry, to get a break into IT industry, could break in their career. But if people are desiring of 20 lakhs 30 lakhs salary overnight, ఈ రోజు రాత్రికే నాకు ఒక 20 లక్షల ప్యాకేజీ రావాలంటే మాత్రం అజా కరెక్ట్ ప్లేస్ కాదండి. ఓకే. అండ్ దుర్గా వైజాగ్ నుండి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం సార్. షూర్. అండ్ దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. రైట్, మాట్లాడండి. సార్ ఫణి గారు, పేరు ఫణీంద్ర కదా? అవునండి, ఫణి అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను లైవ్ చూస్తున్నానండి, మీరు చెప్పేదంతా వింటున్నాను. అయితే నాకు మా సిస్టర్ వాళ్ళ సన్ ఉన్నారు, ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది. కాకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ మీరు అన్నట్టు ఐటీలో కానీ ఎటువంటి అనుభవం లేదు. బీటెక్ కూడా బ్యాక్లాగ్స్ తోటి పాస్ అయ్యాడండి. పర్వాలేదండి. అది ఎందుకంటే కరోనా టైంలో సరిగ్గా కాలేజీలు లేకపోవడం, ఏది ఎనీహో బ్యాక్లాగ్స్ తో పాస్ అయ్యాడు కష్టపడి ఎలాగో. ఇప్పుడు తను ఐటీలో ఎంటర్ అవ్వటానికి ఎటువంటి అవకాశాలైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయండి. పాస్ అయ్యారని చెప్పారు కదా, పాస్ అయిందే కనుక నిజమైతే కనుక ఇబ్బంది లేదండి. పాస్ కాకపోతే అజా కానీ మిగతా ఏ కంపెనీ కానీ తీసుకోదు. ఐటీ ఇండస్ట్రీలో రావాలంటే డిగ్రీ ఉండాలండి, ఏదో ఒక డిగ్రీ ఉండాలి. డిగ్రీ లేకుండా ఐటీ ఇండస్ట్రీలో తీసుకోరు. కానీ మీరు బ్యాక్లాగ్స్తో పాస్ అయినా, మీరు ఇలా కొంచెం 4 సంవత్సరాలది 6 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే చాలు. రైట్. అండ్ సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఎంత ఉంటుంది శాలరీ? సో అది కంపెనీని బట్టి, మీకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి, మీకున్న స్కిల్స్ని బట్టి. ఏమంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఐటీలో స్కిల్స్కి డబ్బులు ఇస్తారు కానీ మనం చదువుకున్న చదువుకో, మనకున్న వయసుకో, మన కాంప్లెక్షన్కో ఇవ్వరు. సో మీ స్కిల్స్ ఎలా పెరుగుతూ ఉంటాయో, ఎలా అయితే మీరు ఎదుగుతుంటారో ఐటీ ఇండస్ట్రీలో, మీరు ఎలా అయితే వాల్యూ యాడ్ చేస్తారో అలా ఉంటాయి. 2.5 లక్షల నుంచి చిన్న కంపెనీలు అయితే 2.4 నుంచి స్టార్ట్ చేస్తాయి ఫ్రెషర్కి. అక్కడి నుంచి మీకు కోట్లలో కూడా శాలరీస్ ఉంటాయండి ఐటీ ఇండస్ట్రీలో.
అండ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా సార్, అసలు ఎందువల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు, అసలు కారణాలు ఏంటి? సో దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. సో మనం అన్నీ మాట్లాడుకోలేం కాబట్టి కొన్ని స్థూలంగా చెప్తాను. ఒకటి, మీకు బిజినెస్ ఉండాలి. కస్టమర్స్, ఎండ్ కస్టమర్స్ అంతా మీకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వస్తారు. సో మీకు భారతదేశం యొక్క ఐటీ ఇండస్ట్రీకి మీకు అమెరికా అనేది మేజర్ మార్కెట్. మీకు మిగతా కంట్రీస్ నుంచి బిజినెస్ వస్తున్నా కూడా నార్త్ అమెరికా ఈజ్ అ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ అస్. సో నార్త్ అమెరికా ఎంత బాగా ఎదుగుతూ ఉంటే, వాళ్ళ ఎకానమీ ఎంత బాగుంటే అంత మనకి ఇండియాకి ప్రాజెక్ట్స్ వస్తాయి. సో అది ఒక రీజన్. సో అక్కడ కొంచెం ఇప్పుడు బాగాలేదు కాబట్టి అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ రావడము, రెన్యూ కావడము ఇవి ఆగిపోతే ఇక్కడ మీకు ఫైరింగ్ కానీ లే ఆఫ్స్ కానీ జరుగుతాయి. రెండు, ఇక్కడ మన ఐటీ ఇండస్ట్రీ, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని అనలైజ్ చేసుకుంటే మేజర్ రీజన్ ఏముంటుందంటే అండి, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. మీకు ఐటీలో జాబ్ వచ్చింది, ఇంకా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే లక్షల జీతాలు ఇస్తారు, అలా ఇవ్వరు. మీరు కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి, స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది రెండు. ప్రతి కంపెనీ కూడా మీరు కాంట్రిబ్యూట్ చేస్తే, ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ కానివ్వండి, ఆ కంపెనీ యొక్క అభివృద్ధి కానీ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ కంపెనీ మిమ్మల్ని ఉంచుకుంటుంది, ఆ కంపెనీ మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్లో ఉంచుకుంటుంది. అదర్వైజ్ వై ఏ కంపెనీ విల్ అన్నెసెసరీలీ పే lakhs and lakhs of rupees just by keeping you idle? మిమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టి ఏ కంపెనీ లక్షలు ఎందుకు ఇస్తుందండి జీతాలు? ఇవ్వదు. సో ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే కనుక మనకు ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏంటన్నది అర్థమైపోతుందండి. అండ్ జాబ్ వచ్చినాక కొన్ని డేస్కి, అంటే 6 months ఆర్ 1 year లోపే హైక్ శాలరీ కోసం చేంజ్ అవుతూ ఉంటారు. సో అలా చేంజ్ అవ్వడం అనేది మంచిదా? ఒక 2-3 years స్టేబుల్గా ఒక కంపెనీలో వర్క్ చేసిన తర్వాత మనం చేంజ్ అవ్వడం అనేది మంచిదా? సో నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేశానండి. నేను కొన్ని జాబ్స్ చేంజ్ చేశాను. 5 సంవత్సరాల దాకా టీసీఎస్లో పనిచేశాను, బిఎంసీలో 3 years పనిచేశాను. సో నేను కొన్ని జాబ్స్ చేంజ్ చేశాను, చేయలేదని చెప్పను. బట్ కానీ జాబ్ చేంజ్ చేయడం ద్వారా నీకు ఏదైతే హైక్ కానీ నీకు ఏదైతే గ్రోత్ వస్తుందో దానికంటే ఒక కంపెనీలో కన్సిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు పనిచేస్తేనే వచ్చిన గ్రోత్ చాలా ఎక్కువ అండి. రైట్? సో ఐ హైలీ రికమెండ్ పీపుల్ వర్కింగ్ మినిమం 3 to 5 years ఇన్ వన్ కంపెనీ. 3 సంవత్సరాల కంటే ముందు కనుక మీరు కంపెనీలు చేంజ్ చేస్తూ ఉంటే ఒక్కసారి వరకు ఓకే, 2 సార్లు ఓకే, 3వసారి నెక్స్ట్ హైర్ చేసే వాళ్ళు చూస్తారు నీకు ఒక స్టెబిలిటీ లేదని, నువ్వు ఒక కంపెనీకి లాయల్గా ఉండవని, నీకు ఎంతసేపు జాబ్ చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటావన్న ఉద్దేశంగా కంపెనీలు మిమ్మల్ని చూస్తాయి. రిమార్క్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఫ్రెషర్స్ నుండి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక ఫ్రెషర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరు, ఒక ఐటీ ఇంజనీర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరండి. మీరు ఫ్రెషర్ అడుగుతున్నారు. సో ఫ్రెషర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే లెర్నింగ్ ఎబిలిటీ ఉందా, యాప్టిట్యూడ్ ఉందా, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయా, డెడికేషన్ ఉందా, ఇవి చూస్తాయండి. ఎందుకంటే నేర్పించాలి కదా. అండ్ నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ అబ్బాయి మీద కానీ ఈ అమ్మాయి మీద కానీ ఈ రిసోర్స్ మీద నేను ఇన్వెస్ట్ చేసి మేము నేర్పిస్తే మాకు మళ్ళీ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారా, తిరిగి వెళ్ళిపోతారా? అది అలా దీన్ని బట్టి వచ్చిందండి ఒక బాండ్ సిస్టమ్ వచ్చింది. మీకు చాలా కంపెనీలు ఫ్రెషర్స్ని బాండ్ అడుగుతాయి. మిడిల్ లెవెల్ కంపెనీలు కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, బాండ్ ఎందుకు అడుగుతాయి అంటే ఫ్రెషర్స్ నేర్చుకొని వెళ్ళిపోతారు. సో అందుకని బాండ్ అడుగుతాయి. అండ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉంటాయా, లేకపోతే కోర్స్ ఐడి అయినటువంటి ఆ సిఈసి, EEE, సివిల్ అండ్ ఆర్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా? ఎవరికైనా ఉంటుందండి, ప్రొవైడెడ్ దే షుడ్ హ్యావ్ స్కిల్స్. వాళ్ళకి స్కిల్స్ ఉండాలి. ఐటీ ఇండస్ట్రీకి కావాల్సింది ఏమంటే, ఇప్పుడు నేను ఐఎమ్ BA గ్రాడ్యుయేట్, దాని తర్వాత MBA చేశాను. నేను BA గ్రాడ్యుయేట్ అయ్యి కూడా ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాను. ఈరోజు నేను 45% మార్క్స్తో ఏదో పాస్ అయ్యాను నా BA. నన్ను ఈరోజు ఎవరు మార్క్స్ అడగట్లేదు, నా క్వాలిఫికేషన్ ఏంటి అని అడగట్లేదు. ఐఎమ్ ఐటీ కంపెనీ CEO, ఐ వర్క్డ్ ఇన్ వెరీ బిగ్ ఐటీ MNCs, ఐ హ్యావ్ జర్నీ లాస్ట్ 25 years. ఎవరు కూడా ఈరోజు మిమ్మల్ని కూడా మీ మార్క్స్ అని నేను అడుగుతున్నారండి, అడగట్లేదు, స్కిల్స్ అడుగుతారు. సో ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ యూ కెన్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అయితే ఐటీ ఇండస్ట్రీలో ఏంటంటే ఎంట్రీ మాత్రం కష్టం అండి. ఎంట్రీ అయ్యేటప్పుడు ఎక్కడో దగ్గర చిన్న ఇంటర్న్షిప్, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో రావాలి, వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్ళాలి కెరియర్. కానీ ఆ ఎంట్రీలోనే నాకు లక్షల్లో జాబ్ కావాలని కోరుకోవద్దు, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకోవద్దు. ఓకే. అండ్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, ప్రేమ్ కుమార్ హైదరాబాద్ నుండి. నమస్తే ప్రేమ్ కుమార్. నమస్కారం మేడం. ఫణిరాజా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదేనండి, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాను అన్నారు కదా, అది మీ కన్సల్టెన్సీ ద్వారా కనిపిస్తారా లేకపోతే బయట కంపెనీ నుండి ప్రొవైడ్ చేస్తారా? ఫస్ట్ 6 months మా కంపెనీలోనే ఉంటారండి మీరు. మా కంపెనీకి కోడింగ్ ట్యూటర్స్ అంటే వేరే కంపెనీల్లో పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు వచ్చి మీకు 6 నెలలు కోడింగ్ నేర్పిస్తారు. ఈ 6 నెలల ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు మా కస్టమర్స్ ప్రాజెక్ట్లో వేస్తాం మిమ్మల్ని. ఓకే, అంటే మీ ద్వారా అయితేనే ఇంటర్న్షిప్ బయటికి అప్రోచ్ అవడానికి అవుతుంది.
ఏంటండి? ఇప్పుడు మీ కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ ఇంటర్న్షిప్ చేస్తే బయట కంపెనీకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటారు, అంతేనా? కంపెనీ కాదండి, మా కస్టమర్స్ ప్రాజెక్ట్స్లోకి మేము పంపిస్తాం మిమ్మల్ని. ఇంకొకటి ఏంటంటే ప్రేమ్ కుమార్ గారు, మాది కన్సల్టెన్సీ కాదండి, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండి. కన్సల్టెన్సీ అంటే జాబ్స్ ఇప్పించే కన్సల్టెన్సీ వేరండి, అజా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎలానో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండి ఇది. సో ఇట్స్ ఎన్ ఐటీ కంపెనీ. సో వీ డోంట్ డూ జాబ్ కన్సల్టింగ్. మేము జాబ్ కన్సల్టెన్సీ కాదండి. మా దగ్గర ఇంటర్న్షిప్ చేయించిన తర్వాత ఫ్రెషర్స్కి మేము ఒక అవకాశం ఇస్తున్నాము మా కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడానికి. ఇంటర్న్షిప్ తర్వాత మేము ప్రాజెక్ట్లో వేస్తాము. అండ్ అసలు అజానే ఎందుకు మనం ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు? రైట్. సో అజాని ఎందుకు ఎంచుకోవాలంటే అండి, దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. మీకు చాలా చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. కానీ అజా మాత్రమే ఇలాంటి సమయంలో కూడా ఫ్రెషర్స్కి ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అజాలో మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తుంది. అజాలో మీకు చిన్న శాలరీ ప్రామిస్ చేసైనా కూడా కెరియర్ మాత్రం కంపల్సరీగా ఇస్తుంది. రైట్. మీకు ఇన్స్టిట్యూట్స్లలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు రకరకాల వాళ్ళు రకరకాలుగా ఆఫర్ చేస్తారండి. వాళ్ళంతా మీకు కమిట్ చేసేది ఏంటి అంటే, మా దగ్గర నేర్చుకోండి, మేము 3-4 ఇంటర్వ్యూస్ పెట్టిస్తాం, దాని తర్వాత మీకు రాకపోతే మిమ్మల్ని పంపించేస్తాం, సంథింగ్ లైక్ దట్. రకరకాలుగా ఉన్నాయి మార్కెట్లో. అలా కాకుండా మేమే జాబ్ ఇచ్చి, మేమే ట్రైనింగ్ ఇచ్చి, మేమే మిమ్మల్ని ప్రాజెక్ట్లో వేసి మీకు ఒక ఐటీలో దారి కల్పిస్తున్నాము. ఇది. రెండవది అజా ఎందుకు అంటే, అజా CEO, అజా బ్యాక్గ్రౌండ్, అజా కంపెనీని పెట్టిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు కస్టమర్స్ ఉన్నారా? మన కస్టమర్స్ ఉన్నారు. అజా కంపెనీ CEO ఎవరు? ఫణిరాజ్ జాలిగమ. అతని అనుభవం ఏంటి? ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే అజా ఎందుకో తెలుస్తుంది. మీకు ఈ రోజుల్లో ఏంటంటే కన్సల్టెన్సీల్లో అక్కడక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ 4-5 సంవత్సరాలు పనిచేసి మార్కెట్లో డైనమిక్స్ అర్థమయ్యి పిల్లల యొక్క అంటే ఈ ఐటీ జాబ్ కోరుకునే వాళ్ళ యొక్క బలహీనత ఉద్యోగం అండి. వాళ్ళ ఉద్యోగ బలహీనతనే పెట్టుబడిగా చేసుకొని ఎంతోమంది కంపెనీస్ పెడతారు, బోర్డ్స్ పెడతారు, పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి అక్కడిప్పిస్తాము ఇక్కడిపిస్తాము బ్యాక్డోర్ ఎంట్రీ అని చెప్పి చేస్తారు. మనం అలా చేయకుండా మనం నీకు 10,000 స్టైపెండ్ ఇస్తాము, 30,000 జీతం ఇస్తాము, ఏ ప్లేస్కైనా వెళ్ళాలి, ఏ కస్టమర్ ప్లేస్లో పంపించినా, మేము చెన్నైలో ప్రాజెక్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాలి అని అన్ని కండిషన్స్ ముందుగానే చెప్పి మనం ఒక ట్రాన్స్పరెంట్గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ టు చూజ్ అండి. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫణిరాజ గారు. నాన్ ఐటీ నుండి ఐటీలోకి ఎలా వెళ్ళాలి, అదేవిధంగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ చేసుకోవాలి, అసలు దీనికి ద బెస్ట్ ప్లేస్ అజా అని చెప్పి కూడా మీరైతే చాలా బాగా చెప్తున్నారు. మీ యొక్క ఆలోచన అనేది చాలా గొప్పగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. నమస్తే.